వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రాహీంపూర్ గ్రామంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. గతంలో ఉన్న సర్పంచ్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం గ్రామ ప్రజల పాలిట శాపంగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా సమస్యలు దశమిస్తూనే ఉన్నాయి. మురుగు కాలువలు లేక రోడ్లపైనే మురుగునీరు పారుతున్నది. ఇళ్లపై నుంచి, ప్రభుత్వ పాఠశాలపై నుంచి విద్యుత్ తీగలు వేలాడుతూ ఉన్నాయి. అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు ఫీజులు వేయడానికి వెళ్ళిన గ్రామస్తుడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గ్రామానికి ఆనుకొని చెరువు ఉన్నది. చెరువులో నీరు లేకపోవడం వల్ల పశువులకు, మేకలకు తాగునీరు లేక చాలా ఇబ్బంది అవుతుంది. త్రాగునీరు అందించడానికి స్థానికులు సర్పంచ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాకు నీళ్ళ సమస్య కావాలి సార్. నీళ్ళ సమస్య అంటే ఒకటి స్కూల్ కాడ సింగిల్ పీస్ మోటార్ ఒక హౌజ్ కావాలి సార్. ఆడికెళ్ళి ఎస్సీవాడ గల్లి ఒకటి, హనుమాన్ల కాడ ఒకటి, అటు సైడ్లో మళ్ళీ కట్ట సైడ్ ఒకటి, 4 సింగిల్ పీస్ మోటార్లు కావాలి. 4 సింగిల్ పీస్ మోటార్లు అయితే మాకు వాటర్ సమస్య మంచిది సార్. దూళ్ళతో ఇబ్బంది చాలా సార్. దూళ్ళకు, గొర్రెకు, మేకకు అవన్నిటికీ చెర్ర నీళ్ళు ఎండిపోయినాయి. అవి తాగటానికి చాలా ఇబ్బంది. మనుషులమంటే ఏడ బోర్ కాడితే తెచ్చుకుంటున్నాం, కడవ తెచ్చుకొని తాగుతున్నాం. వాటితో చాలా ఇబ్బంది అయింది సార్. చెర్ర నీళ్ళు లేవు, ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది. మాకు తొట్టిలు కావాలి, 4 తొట్టిలు కావాలి. ఆ వాడకోటి, ఈ వాడకోటి, ఆ వాడకోటి, ఈ వాడకోటి 4 తొట్టిలు కావాలి. అది ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది సార్. దూళ్ళతో తొందరగా తొట్టిలు చేయాలి. మాకు బురదలు సార్, మాకు మంచిగా ట్రాన్స్ఫర్ వేసి కరెంటు బరాబర్ వస్తలేదు. మా అర్జన వరకు మొత్తం కంప్లీట్గా చేసేయాలి తొందరగా. మాది ఇబ్రాహీంపూర్ గ్రామం. మాకు 3 తండాలు ఉన్నాయి. తండాలతో పాటు ఇబ్రాహీంపూర్ ఉన్నది. 4 గ్రామాలు కలిసి ఒక పశువుల దవాఖాన కావాలి, 4 నీటి తొట్లు కావాలి. మనుషులకు నీళ్ళు లేవు, పశువులకు లేవు. ట్రాన్స్ఫారం ఉంది, అట్లా పీసు పోయినా మంజానికి పోయినా కర్తో చేసి నా చేతు మా పక్కన మంట మండింది. మొత్తం నీళ్ళు ఏమైనా చెన్నల ఒక చిన్నాడ ఆ చిన్నలకు కొనికి రాదా ట్రాన్స్ఫారం మంజానికి ఏమైనా అయితే చాలా ఇబ్బంది ఉన్నాడు. కరెంట్ కూడా చాటు కొట్టింది. తువ్వాల వేసి తువ్వాలకు కూడా మంట మండిపోయింది. ఆ చేతి కూడా చెగాలింది. ఆ తర్వాత హాస్పిటల్తో మంచి చేపిస్తున్నాను. ఏమన్నా కరెంట్ వాళ్ళతోనే మనం మంచి అయిపోయిందండి. పశువుల దవాఖాన లేనందుకు మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఒక పశువుల దవాఖాన మా ఇబ్రాహీంపూర్ తరఫున 3-4 తాండాలు ఉన్నాయి. అయితే ఒక పశువుని ఊరుకు తీసుకోపోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. టైంకి డాక్టర్ వస్తలేడు. మాకు పశువుల దవాఖాన. గ్రామస్తులు సమస్యలు ఎన్ని తన దృష్టికి తీసుకుని వచ్చినా పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారి సహకారంతో ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తానని సర్పంచ్ తనయుడు బాలు తెలిపారు.
గ్రామానికి ప్రధాన జీవనాధారము ఇబ్రాహీంపూర్ పెద్ద చెరువు. దీని విస్తీర్ణం 172 ఎకరాల విస్తీర్ణం. దీనికి ఈ గ్రామానికి ఆనుకొని 3 అనుబంధ గ్రామాలు, ఒకటి ఇబ్రాహీంపూర్ తండ, ఒకటి మల్కపేట తండ, ఒక దాడి తండ. దీని కిందనే ఆయకట్టు చేసుకొని ప్రధాన జీవనాధారమైన వరి పంట పండించుకుంటుంది. దాంట్లో నీళ్లు పూర్తిగా అడగంటిపోయినాయి. దీనివల్ల భూగర్భ జలాలు అడగంటిపోవడం వల్ల బోర్లు ఎక్కడెక్కడ ఎండిపోయినాయి. దీనివల్ల ఈ 3 అనుబంధ గ్రామాలు ఉన్న పశువులకు నీటి సమస్య ప్రధానంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని గురించి శతవిధాల అన్ని గ్రామాల పశువులకు, అన్ని గ్రామస్తులకు చాలా, ఈ 3 గ్రామస్తుల అనుబంధ గ్రామాలకు కూడా చాలా సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పశువులు అయితే చాలా అవస్థలు పడుతున్నాయి. దీనికోసం ఒక 4-5 నీటి తొట్టెలు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేసి త్వరితగతిన నీటి సమస్య తీర్చడానికి పశువులకు పూర్తిగా, మనుషులకు భగీరథ వాటర్ ద్వారా కొద్ది దొరుకుతున్నాయి కానీ పశువులకు పూర్తిగా నీళ్లు లేవు. దీనికి యుద్ధ ప్రాతిపదికన 4 మినీ చిన్న ట్యాంకులు కట్టి, నీటి తొట్టులు కట్టి పశువులను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలి. అంతేగాక ఈ సమస్య ఇబ్రాహీంపూర్ తండకు కూడా ఇది మెయిన్ సమస్య. మా ఆమ్లెట్ విలేజ్ దానికి కూడా పశువులకు అక్కడ కూడా నీళ్లు లేవు. మల్కపేట తండ కూడా లేవు. దాడి తండ కూడా నీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నీటి తొట్టులు అయితే ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ ఈ నీటిల విషయంలో, పశువుల గ్రాస విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికగా ఈ నీటి తొట్టెలు మంజూరు చేయడానికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ కూడా విన్నవిస్తున్నాం. మా ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. సార్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తాం. సార్ను అడుగుతాం. ఖచ్చితంగా సార్ గారి మీద మాకు భారీ ఆశలు ఉన్నాయి. మా గ్రామాన్ని పట్టించుకుంటారనే భారీ నమ్మకం ఉంది. అన్నగారు మాట ఇచ్చారు, మంచి మెజారిటీ తెస్తే మీ ఊరిని ఆదుకోవడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను అన్నాడు. అందరి సహకారం వల్ల, గ్రామస్తుల సహకారం వల్ల అన్నగారికి మంచి మెజారిటీ ఉంది. సరే, పార్టీలు వేరు, పార్టీలు ఏ పార్టీ ఏదైనా సరే నేను సర్పంచ్గా గెలిచి, మా అమ్మ సర్పంచ్గా గెలవడం వల్ల నేను అందరికీ ముఖ్యం. సమస్య ఎవరు వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా సమస్య తీరడానికి నేను విధాల ప్రయత్నం చేస్తాను. ఊళ్ళో 4-5 శ్మశాన వాటికలు ఉన్నాయి. వాటికి ప్రహారీ గోడలు నిర్మించాలి. ఒక బోర్ వేయాలి. అందులో 4-5 ఆ శ్మశాన వాటికల నిర్మాణాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్తా. మెయిన్గా ఇబ్రాహీంపూర్ నుంచి దర్మీకి వెళ్ళే రోడ్లు పూర అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ రోడ్లకు ఈ బచ్చల దశరథ ఇంటి నుండి ఎస్సీ శ్మశాన వాటికకు అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ చేయాలి. మన బీసీల శ్మశాన వాటికి కూడా ఇబ్బంది ఉంది. ఒక శ్మశాన వాటికి షెల్టర్ ఉంది, అది కూడా చాలా ఇబ్బంది ఉంది. అవన్నీ మంచి చేయడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తాం. ఒకటి నీళ్ళ ట్యాంకు, భగీరథ నీళ్ళు ప్లస్ ఊళ్ళ నీళ్ళు ఒకదాన కలవడం వల్ల అది వాటర్ సమస్య గలీజ్గా అవుతుంది. ఒక ట్యాంకు కూడా భగీరథ ట్యాంక్ కింద ఒక ట్యాంకు మంజూరు చేయాలని గవర్నమెంట్ను వేడుకుంటున్నా. దీన్ని అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్తా. సమస్య పరిష్కారం ఏ రూట్లో పరిష్కారం అయితే ఆ రూట్లో తీసుకెళ్ళడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తాను. దీనికి గ్రామస్తుల సహకారం కూడా చాలా అవసరం. అందరి సహకారంతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో, సంకల్పంతో పనిచేస్తున్నా. ఖచ్చితంగా అవుతుందని నమ్మకం అయితే ఉంది. ఒకటి అంగన్వాడీ దగ్గర నీళ్ళ సమస్య తొట్టి కట్టిర్రు, అది ఎవరికి యూజ్ అవుతలేదు. ఆ సమస్య అది జర అవతలకన్నా అనుమల సైడ్ అన్న కట్టేది, అది కట్టి తప్పు జరిగింది. అటువంటి ఇంకో 4 నీటి తొట్టెలు అయితే సమస్య అయితే తీరిపోతుంది. ఎస్సీ గలీలో అక్కడ లాస్ట్కు నీళ్ళ సమస్య అయితే పూర్తిగా ఒక చిన్న సుక్క లేదు. అవి దూరంకి వెళ్ళి తీసుకొని వెళ్తున్నారు. దానికి చిన్నది ఒక చిన్న సింగిల్ పీస్ మోటార్ వేసి అక్కడ నీటి సమస్య తీరవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ ఒక్కొక్కటి అంచెలంచెలుగా చేసుకొని ముందుకు వెళ్దామని, అందరికి పై అధికారుల సహకారం కావాలి, ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో మంచి వసతులు కల్పించాలనే సంకల్పంతో అయితే పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఒకటొకటి నెరవేరుతాయని ఆశిస్తున్నా. ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అందరి గ్రామస్తులంతా సహకారంతో ఊరిని, గ్రామాన్ని అగ్రగామిలో నిలబెట్టడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అందరూ సహకరిస్తారని మనసారా వేడుకుంటున్నాను. ఏదైనా ఏ ఒక్క చిన్న పథకం వచ్చినా ప్రతి లబ్ధిదారునికి, ఊళ్ళో ఉన్న ప్రతి లబ్ధిదారునికి అందేటట్లు ఎవరి అర్హులైతే వారికి అందించడానికి నేను శాయశక్తుల కృషి చేస్తా. ఊళ్ళో మినిమం ఒక 40 మంది పూరి గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు 40-50 ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడానికి కూడా సారే అన్నగారు ఎంబడి వాడతా. ఖచ్చితంగా 40-50 మందికి పూరి గుడిసెలు ఉన్నాయి. ఆ సమస్య కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి అన్నగారు ఎమ్మెల్యే సహకారం తీసుకుంటా, పై అధికారుల సహకారం తీసుకుంటారా, గ్రామస్తుల సహకారం తీసుకొని ఇవన్నీ ఒకటొకటి అంచెలంచెలుగా అమలు చేయడానికి ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తా. ఈ మెయిన్ సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, పింఛన్లకు అవసరాలు పడుతున్నారు, సపరేట్ బీపీఎం మా ఊరికి ఒకటి నేయాలని వేడుకుంటున్నా. ఒక పశువుల దవాఖాన అయితే ప్రధాన సమస్య, అది కూడా కావాలి. ఊళ్ళో మొత్తం లూప్ లైన్లు ఉన్నాయి, ఎక్కడ తీయాలి అక్కడ వేలాడుతున్నాయి. ఆ లూప్ లైన్లు అన్నీ తొలగించాలని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తా. ఇంతకుముందే పూర్వం ఈ లూప్ లైన్ల వల్ల వైర్లు తెగి ఎడ్లు చనిపోవడం కూడా జరిగిపోయింది. ఒక ఆయన పొలం దగ్గర లూప్ లైన్ తెగిపోవడం వల్ల చనిపోయింది.